హాయ్, మీ పేరు? శ్రీకళ. శ్రీకళ శ్రీకళ. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూసాను. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ. ప్రేరణ. ఎందుకు ప్రేరణ నీ ఫేవరెట్? ఎందుకంటే టాస్క్ లని బాగా ఆడుతుంది కాబట్టి. బట్ చైల్డిష్ బిహేవియర్ ఎక్కువ కనిపిస్తుంది కదా తనలో. బాగుంటది. చైల్డ్స్ బిహేవియర్ ఉన్నా ఆమె టాస్క్ లో అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తుంది. ఏదైనా నామినేషన్స్ వచ్చినా కూడా గట్టిగా ఆడుతుంది. అంటే నామినేషన్స్ పాయింట్స్ తీసుకోలేకపోతుంది అని చెప్పేసి మనకి శివాజీ చెప్పినాడు, రవి బి చెప్పినాడు కదా. నామినేషన్స్ తీసుకోలేకపోతుందా ప్రేరణ నిజంగానే? ఎందుకు తీసుకోలేకపోతే తీసుకుంటది. కాకపోతే తన పాయింట్ మీద స్టిక్ అయి ఉంటది అనమాట. వేరే వాళ్ళు చేసిన నామినేషన్ కూడా కరెక్ట్ ఉండాలి కదా అని చెప్పి కంపేరింగ్ చేసుకుంటది కదా తనకి తను. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్, ఈ సీజన్ కంటెస్టెంట్స్ అంటే ఎవరు స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు? నబిల్. ఎందుకు? ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ కన్నా ఈ సీజన్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ ఉన్నారా, వీక్ ఉన్నారా? స్ట్రాంగ్ ఉన్నారు. స్ట్రాంగ్ గానే ఉన్నారు. అయితే అబ్బాయిల్లో ఎవరు నీకు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? నబిల్. ఎందుకు నబిల్ గేమ్స్ పరంగా ఎంత టాస్క్ అయినా నామినేషన్స్ ఏదైనా తన పాయింట్ మీద తన స్టిక్ అయి ఉంటాడు. బట్ అందరితో మింగిల్ అవ్వలేకపోతాడు కదా, నీకు అలా అనిపించట్లేదు? అవుతాడు. దాంట్లో అందరితో కూడా ఏం కనిపించట్లేదు తనలో అంటున్నారు. బానే ఉంటది. నిఖిల్ ఏమైనా ఫ్లిప్ అవుతున్నాడు అంటే వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత మారిపోయాడు. యష్మి కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు. యష్మి ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నాడు అనిపిస్తుందా మీకు ఏమైనా? అట్లేముండదు. తనే ఎక్కువ లీనియన్స్ తీసుకుంటుందేమో అని అంటే చెప్పాడు కదా ఇప్పుడు తనతో, అంటే సోనియా రంగనే తనతో నాకు ఏదైనా ఉంటే కట్ ఆఫ్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ అని చెప్పేసి. బట్ యష్మి అది యాక్సెప్ట్ చేయట్లేదు కదా, సో ఎలా అనిపిస్తుంది? తను యాక్సెప్ట్ చేయట్లేదు కానీ తను చెప్పేసిండు కదా ముందే తనకు వేరే ఉంది అని చెప్పి. ఓకే, సో ఆ వేరే ఉంది అనేది ఫస్ట్ స్టేజ్ పైనకి వచ్చినప్పుడు సింగిల్ అని చెప్పాడు కదా. తను బ్రేకప్ చెప్పలేదు, తను చెప్పింది కదా అని చెప్పి తను సింగిల్ అని చెప్పాడు అంతే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో లాస్ట్ టైం నుంచి వచ్చిన వాళ్ళలో డేస్టీ తేజ, గౌతమ్ ఇంకా ఉన్నారు కదా. వాళ్ళు ఆ సీజన్ కి ఈ సీజన్ కి కంపేర్ చేస్తే ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? అలానే ఉన్నారు. కొంచెం టాస్క్ పరంగా అయితే స్ట్రాంగ్ ఇస్తున్నారు. గౌతమ్ అశ్వత్థామ 3.0 గా చేంజ్ అవుతాడా మరి? అవుతాడు వచ్చు. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా 4 వీక్స్ ఉంది. యష్మి ఎలా ఆడుతుంది? ఓకే, టాస్క్ పరంగా ఓకే కానీ కొంచెం తను ఫ్లిప్ అయిపోతా ఉంటది. విష్ణుప్రియ, పృథ్వీ గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి? వాళ్ళ ఫోకస్ గేమ్స్ పైన ఉన్నాయా, ఒకరి మీద ఒకరికి ఉన్నాయా? గేమ్స్ ఓకే, గేమ్స్ అప్పుడు టాస్క్ పరంగా టాస్క్ బాగానే ఆడతారు కానీ మిగతా టైంలో మాత్రం విష్ణుప్రియ ఫోకస్ ఏమన్నా గేమ్స్ పైన పెడుతుందా, పృథ్వీ పైన పెడుతుందా? ఎక్కువ పృథ్వీ పైనే ఉన్నది. అట్లా ఉండడం వల్ల టాప్ 5 దాకానే వస్తుంది అంటారు. ఇంకా అదంతా తర్వాత మ్యాటర్ వస్తారా డౌటే. టాప్ 5 దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నబిల్, నిఖిల్, ప్రేరణ, అవినాష్, యష్మి అనుకుంటా. మీరు